హైదరాబాద్ తరఫున ఆర్గనైజ్ చేసే ప్రాపర్టీ షోస్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా క్రెడే హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షో ఎందుకు చేస్తున్నాం అనే దాని మీద కూడా we want to convey to the people, public and government of Telangana also. ఎప్పుడు కూడా మనకి హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని గురించి కొన్ని అపోహలు ఈ మధ్యలో విన్నా కూడా we want to convey the clear message. ఎందుకంటే వీఆర్ ద పీపుల్ ఆన్ గ్రౌండ్ ఆన్ రియాలిటీ అన్నమాట. నిర్మాణ రంగం బాగానే ఉంది, హైదరాబాద్ మార్కెట్ బాగుంది, కొన్ని షార్ట్ ఫాల్స్ అనేది ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇట్స్ అ సైకిల్ ఆఫ్ లైఫ్ కూడా మనకి ఒక సైకిల్లా ఉంటుంది. కాబట్టి ఎనీ ఇండస్ట్రీ ఆల్సో టైం టు టైం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేది కనబడ్డా కూడా బట్ ఇట్స్ ద డిపెండ్ అగైన్ వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అనమాట. మనము ఒక 30 సంవత్సరాలుగా ఎదిగిన తెలంగాణ మనది, హైదరాబాద్ మనది. సో హైదరాబాద్కున్న పొటెన్షియల్ ఇట్స్ కాంపీటింగ్ విత్ ద వరల్డ్ సిటీస్ అనమాట. అందుకోసం ఈ ఒక్క రోజు లోపల తలకిందులయ్యేది ఉండదు. సో ఈ దిశ లోపల మన హైదరాబాద్కున్న గుర్తింపుని 10 మందికి తెలియజెప్పే విధంగా దాంతోపాటుగా మా క్రెడే హైదరాబాద్ సంబంధించిన బిల్డర్లు కూడా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకవేళ అన్నీ ఒకటేసారి అన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు మీ అందరికి కూడా అంటే అందరికి కూడా పబ్లిక్ లోపల ఎలా అనుకుంటారంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది అందుబాటులో లేదనేది ఒక రూమర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3,000 నుంచి 12,000, 18,000, 15,000 వరకు కూడా ఉండే అన్ని రకాలుగా అన్ని సెగ్మెంట్ లోపల అవైలబిలిటీ ఉందనేది కూడా చెప్పడం ఒక బాధ్యత. మనకి మేజర్గా చెప్పాలంటే లగ్జరీ సెగ్మెంట్ లోపల వీఆర్ లీడింగ్ అక్రాస్ ద కంట్రీ అనమాట. మనకి బాంబేతో కానీ ఆల్ ద నార్దర్న్ స్టేట్స్తో చూసుకున్నప్పుడు కూడా స్టిల్ వీఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ అండ్ వీఆర్ రియల్లీ ఇట్స్ అ హ్యాపెనింగ్ థింగ్ అనమాట ఫర్ అస్. సో ఆ దిశలో ఉద్దేశం ఏంటంటే మాకు గవర్నమెంట్కి దానితో పాటుగా చెప్పాలంటే ముఖ్యంగా మన సీఎం గారికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనేది మా కోరిక. ఎందుకనంటే కొత్తగా ఇన్ని రోజులు పట్టేసి మనకి ఎలక్షన్ మోడ్లో ఉన్నారు, ఎలక్షన్ కోడ్ అనేది ఉండి వాళ్ళు కూడా ఏం చెప్పాలన్నా చేయాలన్నా చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికి ఒకటి ఏంటనంటే నౌ హీ ఈజ్ డూయింగ్ ద హోంవర్క్ అనమాట. తన వైపు నుంచి ఏం చేయాలా, బీయింగ్ ఎంబీయూడీ మినిస్టర్ తనకంటూ ఒక క్లియర్ కట్ ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే లోపల ఒక ఆలోచనలతో ఉన్నారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు కూడా, ఎందుకంటే మా ప్లాట్ఫామ్కి ఎందుకని అంటామంటే వీఆర్ ద రియల్ ఎస్టేట్ థింగ్ వేర్ ఇట్ హ్యాస్ టు బి, అంటే మాకు కనెక్ట్ అవుతారు, పబ్లిక్ కూడా కనెక్ట్ అవుతారు, మీడియా కూడా కనెక్ట్ అవుతుంది, మేబీ ఇండస్ట్రీ ఆల్సో కనెక్ట్స్ వెల్ విత్ దాట్. అటువంటిప్పుడు వచ్చేసి తను హైదరాబాద్ ఎదిగే దిశ లోపల, పెంచే దిశ లోపల ఎటువంటి ప్రణాళికలతో ఉన్నారు అని అన్నప్పుడు ఆయన ఆ మెసేజ్ కానీ ఈ ప్లాట్ఫామ్ మీద కన్వే చేసినప్పుడు ఈ ఉండే రూమర్స్కి కానీ అన్సర్టనిటీకి ఒక సమాధానం దొరుకుతుందనేది మా